10.2లో ఉన్నాం. 10.1 అయిపోయింది కదా, నేను అందరికి సెండ్ చేశాను. మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఏవైతే మనకి తొందరగా సిలబస్ కవర్ అవ్వట్లేదు అనేసి. 10.2 చూద్దామా ఇప్పుడు. ఇంతవరకు మనం 10.1లో వచ్చేసి అందరికీ ఆడిబుల్ గా ఇది. సో మనము 10.1లో వచ్చేసి మొత్తం ఏరియా అంటే ఏదైనా కోన్ ఇస్తే కోను, సిలిండర్ ఇస్తే సిలిండర్, హెమిస్ఫియర్ ఇస్తే హెమిస్ఫియర్, వాటి యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా కానీ, కర్వ్ సర్ఫేస్ ఏరియా కానీ, వాటిని వాల్యూమ్స్ కానీ మనం కనుక్కునేది నేను చూసాము. ఒకసారి చూద్దామా, మీకు ఆ ఫార్ములాస్ అన్ని ఒకసారి రీకాల్ చేస్తాను. రీకాల్ చేశాక మళ్ళీ నెక్స్ట్ మనం ఇక్కడ ప్రాబ్లమ్స్ లో ఎక్కడ అప్లై చేసేది మనకు తెలుస్తుంది. ఒకసారి చూడండి అమ్మా, ఇక్కడ చూడండి అమ్మా, మీకు ఫస్ట్ క్యూబాయిడ్ ఉంది, వాల్యూము, లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆర్ టోటల్ సర్ఫేస్ ఏరియా. ఒకసారి చూసుకోండి అమ్మా అవన్నీ. క్యూబాయిడ్కి వచ్చేసి వాల్యూమ్ LBH, కర్వ్ సర్ఫేస్ ఏరియా లేటరల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 2H of L plus D, టోటల్ సర్ఫేస్ ఏరియా 2 of LB plus BH plus HL. ఎలా అనేది నేను ఫస్ట్ క్లాస్ లో చెప్పాను. క్యూబ్ కి వచ్చేసి వాల్యూమ్ A క్యూబ్, లేటరల్ సర్ఫేస్ ఏరియా 4A స్క్వేర్. అరుణ్ రాయకండి అమ్మా, స్క్రీన్ మీద క్లియర్ చేయండి. అలానే టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 6A స్క్వేర్ క్యూబ్ కి. అగైన్ రైట్ సిలిండర్ సర్కిల్ కి రైట్ సర్క్యులర్ సిలిండర్ కి వాల్యూమ్ πr స్క్వేర్ H, అలానే కర్వ్ సర్ఫేస్ ఏరియా 2πr H, టోటల్ సర్ఫేస్ ఏరియా 2πr of H plus R. రైట్ సర్క్యులర్ కోన్ కి వాల్యూమ్ 1/3 πr స్క్వేర్ H, కర్వ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి πrl, అగైన్ టోటల్ సర్ఫేస్ ఏరియా πr of L plus R. ఇవన్నీ మనం ఫస్ట్ క్లాస్ లో ఎలా L ఏంటి H ఏంటి అనేసి మనం ఫస్ట్ క్లాస్ లో మనము బట్టి కొట్టకుండా నేర్చుకునే పద్ధతిని చూపించాను. ఏది చూసినా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలానే స్పియర్ కూడా వాల్యూమ్ 4/3 πr స్క్వేర్, ఇక్కడ వచ్చేసి కర్వ్ సర్ఫేస్ ఏరియా టోటల్ సర్ఫేస్ ఏరియా అనేవి స్పియర్ కు ఒకటే ఉంటుంది. దానికి వచ్చేసి ఫార్ములా 4πr స్క్వేర్. అగైన్ హెమిస్పియర్ కి వచ్చేసి హాఫ్ ఆఫ్ ది స్పియర్, హెమిస్పియర్ మీన్స్ హాఫ్ ఆఫ్ ది స్పియర్. Here volume వచ్చేసి 2/3 πr square, again curved surface area 2πr square. Here వచ్చేసి we have the total surface area because of it has the half of the circle, so 3πr square. Okay ma, just ఇవి రిమెంబర్ చేసుకోండి. నెక్స్ట్ మనము ప్రాబ్లమ్స్ లోకి పోయినప్పుడు ఇవన్నీ యూజ్ అవుతాయి. ఎవరు స్క్రీన్ షేర్ చేయకండి అమ్మా. Okay ma, all of you have the textbook, I hope that. Okay, in exercise 10.2 there is a first problem. A toy is in the form of a cone mounted on a hemisphere. The diameter of the చూడండి అమ్మా, ఇక్కడ చూపిస్తాను టెక్స్ట్ బుక్. The diameter of the base and the height of the cone are 6 centimeters and 4 centimeters respectively. Determine the surface area of the toy. ఇక్కడ ఏమంటున్నాడు, ఒక కోన్ ఉందంట, అది హెమిస్పియర్ మీద మౌంటెడ్ ఆన్ హెమిస్పియర్. ఇక్కడ వచ్చేసి ఒక కోన్ ఫార్మ్ చేశారంట, అది వచ్చేసి హెమిస్పియర్ మీద చేశారంట. ఈరోజు కొంచెం నా హ్యాండ్ రైటింగ్ బాగుండదమ్మా, కొంచెం ఉదయాన్నే కాలింది, సో మీరే అర్థం చేసుకోండి. దెర్ ఈజ్ ఎ కోన్. అందరికి కోన్ షేప్ ఏంటో తెలుసు. ఇది హెమిస్పియర్ షేప్ ఏంటమ్మా, ఇదేనా దాదాపుగా? వచ్చేసి హెమిస్పియర్ వచ్చేసి ఒక హెమిస్పియర్ మీద కోన్ కన్స్ట్రక్ట్ చేశారంట. అది వచ్చేసి ద డయామీటర్ ఆఫ్ దిస్, డయామీటర్ ఏమి ఇచ్చాడు అంటే మనకి 6 centimeter and 4 diameter and height of the cone వచ్చేసి 6 centimeter and 4 centimeters. Okay,
R is the and H is the 4 centimeters. H is equal to 4 centimeters. And diameter is, what is the means of diameter? Diameter is 6 centimeters. Yes. Here, from this is the diameter V. Okay. So first of all, we have the height and we have the diameter. We don't have the, from diameter we find the radius R. So height of the cone. H equal to 4 centimeters. Again, diameter. Diameter ఇచ్చాడు కనుక మనకు మనం ఇక్కడ diameter of the hemisphere and diameter of the cone is same because of cone is mounted on hemisphere. అంటే cone ను ఆ హెమిస్ఫియర్ మీదుగా పెట్టాడు కాబట్టి అక్కడ రెండింటి డయామీటర్ సేమ్ ఉంటుంది అమ్మా. డయామీటర్ సేమ్ ఉంటుంది, రేడియస్ సేమ్ ఉంటుంది. అప్పుడు మాత్రమే మనము ఒక కోన్ మీద, ఒక హెమిస్ఫియర్ మీద కోన్ ను కన్స్ట్రక్ట్ చేయగలం. లేకపోతే ఏమవుతుంది, ఇన్ కేస్ if we have this is the hemisphere, if we have the less of the diameter of the cone, it is ఇక్కడ మీకు పైన చూపిస్తున్నాను. it is not lies on this hemisphere. యాక్చువల్లీ ఇదేమవుతుంది, కన్స్ట్రక్షన్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడెక్కడో స్టక్ అయిపోతుంది, ఇట్లా వచ్చేస్తుంది. ఇది సేమ్ రేడియస్ కాకపోతే, ఈ హెమిస్ఫియర్ రేడియస్ కోన్ స్ఫియర్ రేడియస్ సేమ్ కాకపోతే ఇలా నిలబడదు, ఇలా అయిపోతుంది. అందరికీ తెలుసు హెమిస్ఫియర్ ఎలా ఉంటుంది అని. కాబట్టి మనము ఎందుకు రెండింటికి ఒకటే తీసుకుంటాము అంటే, ఈ రీజన్ వచ్చేసి హెమిస్ఫియర్ రేడియస్ ఈక్వల్ టు కోన్ రేడియస్. సో ఇన్ దట్ కేస్ ఓన్లీ ఇట్ స్టాండర్డ్ ఆన్ ద హెమిస్ఫియర్. కాబట్టి మనకి రేడియస్ ఆఫ్ ది కోన్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ది హెమిస్ఫియర్ ఇస్ ఈక్వల్ diameter of the cone ఏమి ఇచ్చాడు, diameter of the base ఇచ్చాడు 6 centimeters. So here R equal to 3 centimeters. అందరికీ తెలుసు కదా, D equal to 2R, then R equal to D by 2. From this I got R equal to 3 centimeters. Okay. Next, ఇక్కడ మనకి హెమిస్ఫియర్ రేడియస్ కోన్ రేడియస్ ఈక్వల్ అని వచ్చింది, అలానే హైట్ వచ్చింది. బట్ మనకి కర్వ్ సర్ఫేస్ ఏరియా యొక్క ఫార్ములా ఏంటి కోన్ కి? ఫార్ములా ఏంటి అందరికి తెలిసింది, పై ఆర్ఎల్ కదా. పై ఆర్ఎల్ మీన్స్ హియర్ we don't have the L, but we have the R and the height. From these R and H we find the L. How to find the L? By using Pythagoras. L square equal to R square plus H square. In the same way, L equal to square root of R square plus H square. What is R? R equal to 3, H equal to 4. 3 square plus 4 square. That means 9 plus 16. What is the 9 plus 16? 25. That means root 25 value is 5. 5
centimeters. Here we find the L value. L equal to 5 centimeters. From this, what is the from the problem? అక్కడ వచ్చేసి use 3.14. We have to use pi value as 3.14. Here substitute the value 3.14 into what is the R value? R value is 3. Again L value is 5. We find that. That means 3.14 into 50. 21, 7. 15, 4710. 4710 centimeter square. ఎందుకు అంటే ఇది కర్వ్ సర్ఫేస్ ఏరియా. ఇప్పటికి మనకు వచ్చింది ఏంటి? కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ వాల్యూ మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేసాం 4710. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైండ్ అవుట్ చేసేది ఉంది కాబట్టి దీనికి డిక్లరేషన్ ఇచ్చేసుకుందాం ఒకసారి. కోన్ ఇచ్చా, హైట్ ఆఫ్ ది కోన్ ఇచ్చాడు, బేస్ ఆఫ్ ది కోన్ ఇచ్చాడు. బేస్ ఆఫ్ ది కోన్ డయామీటర్ ఆఫ్ ది బేస్ అంటే ఇక్కడ హెమిస్ఫియర్ రేడియస్ ఈక్వల్ టు కోన్ రేడియస్. సో ఆర్ ఈక్వల్ టు 3 centimeters. Curved surface area of the cone వచ్చేసి pi r L. Again L square, we have to find the L square. This is the L. L means slant height. Here we have to find the L. L square equal to square root of r square plus h square. L equal to square root of r square plus h square. R equal to, by substituting the r values and h values, we find the L value. Again we have the already pi r L. What is the pi r L means? Curved surface area of cone. We have the given that in problem using instead of 22/7 you use 3.14. R value we have that 3. L value is 5 centimeter. What we find that? So by calculating these values we find the 47.10 centimeter square. Again we have to find that curved surface area of hemisphere. Okay. What is the formula for curved surface of hemisphere? Equal to 2 pi r square. We have the value 2. They given the value pi is 3.14. What is the value of r? R equal to 3. Again r equal to 3 square. Here 3 3 is 9, 9 2 is 18. 3.14 into 18. Here by calculating this one, 72, 18 plus 7, 25, 18 3 is 54, 54 plus 2, 56, 56.2 centimeter square. Okay. Here by what is the formula for hemisphere curved surface area? 2 pi r square. But 2 again 3.14 is the pi value. Again we have the r value, so there is no discontinuity. 2 into 3 6, 6 into 3 9, 18. Again 18 into 3.14. 18 4s, 18 1s, 18 3s. Again by substituting these values we get the 56.52 square is here hemisphere CS curved surface area. Again we have the curved surface area of cone. By adding both the values we find the total surface area of the toy. We have to find that one only. Total surface area of toy. CSA of cone plus CSA of, here CSA means curved surface area of hemisphere. By adding these values, $47.10 plus 56.52.
by adding these values 2, 5, 6, 6 plus 7, 3, 13. This is our value 103. This is the 103. 103.62 centimeters square. This is the total surface area of the toy, which is constructed on hemisphere based on a cone is constructed on the hemisphere. This is our problem. Okay, ma. Okay, ma. Is there any doubt from this problem, ma? Okay. Move to the next. Move to the next. All of you learn all the formulas which are based the 3D figures. మీరంతా నేర్చుకొని ఉంటుండండి అమ్మా, తర్వాత అవన్నీ యూజ్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రాబ్లం. A solid is in the form of right cylinder circle with a hemisphere at one end and a cone at the other end. The radius of common base is 8 centimeters and the height of the cylindrical and conical portion are 10 centimeters and 6 centimeters respectively. Find the total surface area of the solid. Use pi equal to 3.14. Here a cylinder is constructed. One side is a hemisphere and another side is cone. Here ఓకే, ఇలా అయినా సిలిండ్రికల్ కు వన్ సైడ్ హెమిస్ఫియర్ ఉంది, వన్ సైడ్ కోన్ ఉంది. అది ఇలా అయినా డ్రా చేసుకోండి అమ్మా, ఇలా అయినా డ్రా చేసుకోండి, మీ కన్వీనియంట్ బట్టి ఎలాగైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా అయినా ఏదైనా డ్రా చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి రేడియస్ ఇచ్చాడు, అలానే హైట్ ఇచ్చాడు, హైట్ ఆఫ్ ది సిలిండర్ ఇచ్చాడు, అగైన్ వచ్చేసి హైట్ ఆఫ్ ది కోన్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏమేమి ఇచ్చాడో రాసుకుందామా. R equal to ఇక్కడ వచ్చేసి హెచ్ వచ్చేసి 6 సెంటీమీటర్స్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి హైట్ ఆఫ్ ది కోన్ నేను H1 అనుకుంటున్నాను. హైట్ ఆఫ్ ది కోన్ 6 సెంటీమీటర్స్. మనకి R వచ్చేసి సేమ్ ఇందాక ప్రాబ్లం లో లాగానే ఇక్కడ మనకి హెమిస్ఫియర్ రేడియస్, కోన్ రేడియస్, అగైన్ సిలిండర్ రేడియస్ సేమ్. సో ఐఎమ్ టేకింగ్ R1, R2 అంటే ఒకటి సిలిండర్ రేడియస్ తీసుకోండి, సిలిండర్ సర్కులర్ రేడియస్ తీసుకోండి, ఒకటి హెమిస్ఫియర్ రేడియస్ తీసుకోండి, ఒకటి కోన్ రేడియస్ తీసుకోవాలి. కాబట్టి మీకు కన్ఫ్యూజ్ కాకుండా నేను ఒకటి R తీసుకుంటున్నాను. R వచ్చేసి కోన్ ఇవన్నీ, ఈ మెజర్మెంట్స్ కోన్ అమ్మా.
8 centimeters. Again cone. Again వచ్చేసి సిలిండర్ R1 తీసుకుంటాను. సిలిండర్ వాల్యూస్ వచ్చేసి R1 సేమ్ 8 centimeters. Again height H1 వచ్చేసి 10 centimeters ఇచ్చాడు. హైట్ ఆఫ్ ది సిలిండర్ ఇచ్చేసి 10 centimeters ఇచ్చాడు. ఇది ఇచ్చాడు. ఇది వచ్చేసి 6 ఇచ్చాడు. మనకి వి డోంట్ హ్యావ్ ద ప్లాంట్ హెడ్. ఇది అన్ని సేమ్ ఉన్నాయి. ఆ రేడియస్ వచ్చేసి మనకి రేడియస్ ఇచ్చాడు, డయామీటర్ కాదు. ఇన్ ప్రీవియస్ ప్రాబ్లం we have the diameter. In this problem we have the radius. డైరెక్ట్ గా ఇచ్చేసాడు. సో మనమేమి కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆర్తో. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇంకా హెమిస్ఫియర్ తో ఆర్తోనే ఉంటాయి కాబట్టి నేను హెమిస్ఫియర్ వాల్యూస్ ఆర్ మాత్రం R2 రాస్తున్నాను. R2 ఈక్వల్ టు 8 centimeters. ఇవి సేమ్ రేడియస్ ఉంటేనే ఇలా కన్స్ట్రక్షన్ అనేది ఇస్తాడు. సేమ్ రేడియస్ లేకపోతే ఇన్ కేస్ ఎలా అవుతుంది అంటే మీకు ఒక చిన్న ఫిగర్ వేసి చూపిస్తానమ్మా. ఇది హెమిస్ఫియర్ రేడియస్ ఇన్ కేస్ ఇంక్రీజ్ గా ఉంటే, ఇది సిలిండర్ వచ్చేసి ఇక్కడెక్కడో స్టక్ అయి ఉంటుంది. ఈ రేడియస్ ఇదేదో రేడియస్ ఉంటుంది. ఇన్ కేస్ దీని రేడియస్ కూడా రెడ్యూస్ గా ఉంటే, ఇన్ కేస్ ఆఫ్ కోన్ ఇది వచ్చేసి ఇక్కడెక్కడ స్టక్ అయి ఉంటుంది. కాబట్టి ఇలా ఉంటే మనం కన్స్ట్రక్షన్ చేయలేము. కాబట్టి అలా ఇవ్వడు ఎప్పుడైనా సరే. పోనీ ఈ వీట్ రేడియస్ ఏమన్నా ఎక్కువ ఉందా అంటే అప్పుడు ఇక్కడ మనం కింద బేస్ చూద్దాం. హెమిస్ఫియర్ బేస్ తీసుకుందాము. ఓకే సారీ, ఇలా చూసుకున్నాం. ఎందుకు మేడం అన్నింటికి ఆర్ సేమ్ తీసుకుంటున్నారు అనే దానికే క్వశ్చన్. దానికి ఇది ఆన్సర్ అమ్మా. ఇన్ కేస్ ఇలా ఉంది అంటే ఇక్కడ మనకి సిలిండర్ దీని మీద నిలబడదు, హెమిస్ఫియర్ మీద స్టాండ్ అవ్వదు. కాబట్టి అలా ఇవ్వడు, స్టాండ్ అవ్వదు. సో మనకి ఎప్పుడైనా ఇలా కన్స్ట్రక్షన్ గురించి ఇచ్చాడు హెమిస్ఫియర్ మీద అంటే, హెమిస్ఫియర్ కానీ కోన్ కానీ ఇలా ఇచ్చాడు అంటే వాటి రేడియస్ షుడ్ బి ఈక్వల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. సో ఫ్రమ్ దిస్ ఇన్ ప్రీవియస్ same as this we don't have the slant height, so we have to find the slant height of the cone. So here I am writing L equal to square root of R square plus H square. We have the R value and H value. What is the R value? H square. What is the H value? H value is 6 square. In the same way 64 plus 36, that equal to square root of 100. That means 10 centimeters. So from this we have the find the L value is 10 centimeters. What is the okay, surface area of the hemisphere, surface area of the cylinder and surface area of the hemisphere. These values by substituting we find the values of that. Okay, now surface area of hemisphere. What is the surface area? 2 pi r square. What is the value of 2? Pi value is 3.14. Again r means r2 here. What is the r2? 8 square. 8 square means 8 into 8 64. So into sorry direct చేసేస్తానమ్మా, మీరు క్యాల్కులేషన్ చేయండి. 3.14 into 64. The value మీరు ఫైండ్ అవుట్ చేస్తారా? చేసేద్దాం. ఓకే, హియర్ 40 ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అమ్మా. మీరు సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ మీరు క్యాల్కులేట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. What is the formula for surface area? 2 pi r h. All values we have that one. So 3.14. R means 8. Height. What is the height? 10 centimeters.
Here H1, we have to take H1. Okay, 3.14 into 80 into 2. Okay, find the value. Next, come from this cone. Surface area of cone. Surface area of cone. Okay, we have the 2 pi RL. Sorry, pi RL. Sorry, ma. Pi RL. What is the pi value? From the rule, from the given rule is 3.14. Again, R means 8, L means 10. We have all the values. 3.14 into, sorry, what is L? Okay, L. 80. Here, 8 4 the 32. Again, 8 1 the 8 plus 3, 11. 8 3 is 24, 25. Okay, ma. By calculating these values, you have to, this is your homework. ఇక్కడ వచ్చేసి మనం సెంటీమీటర్ స్క్వేర్ రాయాలమ్మా, ఎందుకంటే వీటన్నింటికి ఇవన్నీ ఏరియాస్ కాబట్టి మీరు క్యాల్కులేట్ చేసి ఈ వాల్యూస్ పెట్టండి అమ్మా. సో ఇక్కడ మీరు వాల్యూస్ వేయండి, నేను ఇలా వేస్తానని ఇలానే పెట్టకండి, దీన్ని వాల్యూస్ సింప్లిఫై చేసి వేయండి. మీరు ఏవి హోంవర్క్ ఏం సెండ్ చేయట్లేదు కాబట్టి నేను ఇది పెట్టానమ్మా మీకు. మేడం ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ పంపించండి మేడం. ఓకే మా, ఐ విల్ సెండ్ ఇట్ మా, ఐ విల్ సెండ్ ఇట్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే మా, ఇక్కడ ఏం ప్రాబ్లం ఏం లేదు కదా, నేను ఎరేజ్ చేయొచ్చా? ఓకే మేడం. ఓకే మా. నెక్స్ట్ థర్డ్ వన్ మీకు హోంవర్క్ అమ్మా. థర్డ్ ప్రాబ్లమ్ ఈజ్ యువర్ హోంవర్క్. ఓకే, అక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. A metal capsule is in the shape of a cylinder with 2 hemispheres stuck to each of its ends. The length of the capsule is 14 mm and the width is 5 mm. Find its surface. అక్కడ 2 hemispheres ఉన్నాయి, అదే వచ్చేసి ఒక సిలిండర్ మెషిన్ క్యాప్సూల్ ఇచ్చాడు కదా ఇక్కడ. సో విత్ 5 విత్ మీన్స్ డయామీటర్ టోటల్ మీన్స్. ఇక్కడ మీరు 5 mm ను రేడియస్ లోకి చేంజ్ చేసుకుంటే 2.5 mm వస్తుంది. సో 2 హెమిస్ఫియర్స్ ఫైండ్ అవుట్ చేయాలా, అగైన్ సిలిండర్ ది ఫైండ్ అవుట్ చేసి సేమ్ ఫస్ట్ ప్రాబ్లమ్ లో యాడ్ చేసినట్లు యాడ్ చేయాలా. సో దట్ ఈస్ యువర్ హోంవర్క్. ఓకేమా. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ ఇక్కడ వచ్చేసి 2 cubes of each volume is 64 centimeter cube are joined end together. Find the total surface area of the resulting cuboid. ఇక్కడ చూడండి అమ్మా, 2 cubes వాల్యూమ్ ఇచ్చాడు, వచ్చేసి అవి రెండు ఒక కోయిన్సైడ్ అయ్యాయంట, అప్పుడు దాని యొక్క సర్ఫేస్ ఏరియాను ఫైండ్ అవుట్ చేయమన్నారు. క్యూబ్ వాల్యూమ్ మీన్స్ క్యూబ్ వాల్యూమ్ ఫార్ములా ఏంటమ్మా? ఏ క్యూబ్ అనుకుంటాను కదా. దట్ మీన్స్ హియర్ ఐ హ్యావ్ 2 cubes which have the సేమ్. ఇంకా చూడండి అమ్మా, ఇక్కడ వచ్చేసి ఇది క్యూబ్ అనుకోండి, ఏదో ఒకటి తీసుకున్నాను. ఈ క్యూబ్ కి ఇంకో సేమ్ అదే సైడ్ ఉన్న ఒకే సైడ్ ఉన్న క్యూబ్ ని యాడ్ చేశాడంట. యాడ్ చేస్తే ఏమేమి చేంజ్ అవుతాయి, ఏమేమి చేంజ్ కావో మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి అమ్మా, లెంత్ చేంజ్ అవుతుందా, బ్రెడ్త్ చేంజ్ అవుతుందా? ఇప్పుడు ఏమైంది, ఇవి రెండు జాయిన్ చేస్తే ఏమవుతుంది? ఇది
ఇది వచ్చేసి మనకి ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యూబాయిడ్. ఓకే, individually it is a cube. By joining two cubes it is a cuboid. It is a very important question, ma. So the length is adding another side of the cube. One cube is adding another side of the cube. So the length is vary, but breadth is same. ఇక్కడ అదే హైట్ ఉంది, ఇక్కడ అదే హైట్ ఉంది. ఇక్కడ మాత్రము మనకు లెంత్ వచ్చేసి చేంజ్ అయింది బాటమ్ సైడ్. ఈ టూ సైడ్స్ మాత్రం మనకి చేంజ్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ సైడ్స్ సేమ్ ఉంటుంది. ఇది చేంజ్ అవుతుందా? విత్ ఏమి చేంజ్ అవ్వదు. మనకి చేంజ్ అయ్యేది మొత్తం వచ్చేసి లెంత్. ఇక్కడ మనకి ఈ పార్ట్ మాత్రమే లెంత్ మాత్రం చేంజ్ అవుతుంది. ఈ విత్ సేమ్ ఉంటుంది. ఇది మాత్రం it is doesn't change. We have the change appearance this part only. So ఓకే, మనకి క్యూబ్ యొక్క వాల్యూమ్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? రెండు క్యూబ్ మీన్స్ మనకి సేమ్ ఉంటుంది. ఇక్కడ చూడండి అమ్మా, ఒక ఫిగర్ వేస్తాను. It is the one of the cube. I am adding another cube to this. ఓకే, ఇక్కడ ఇదొక క్యూబ్, ఇదొక క్యూబ్, రెండింటిని యాడ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని ఈ పార్ట్ ని జాయిన్ చేసిన పార్ట్ ను పర్చేస్ చేస్తే మనకి ఏమవుతుంది? ఇది ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యూబాయిడ్. ఓకే, దాదాపుగా ఒక క్యూబాయిడ్ ఫార్మాట్ లో ఇది జాయిన్ చేస్తే, ఒక టూ క్యూబ్స్ ను జాయిన్ చేస్తే ఆ ఫార్మాట్ లో వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇచ్చినది ఏమి అంటే ఒక క్యూబ్ వాల్యూమ్ మాత్రం ఇచ్చాడు. క్యూబ్ వాల్యూమ్ ఇచ్చాడు కాబట్టి క్యూబ్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ 64. సో ఫ్రమ్ వాల్యూమ్ we can find the side of the cube. Okay, here this is 4 centimeters. Here we have the 4 centimeters. This is the 4 centimeters. Here we have the 4 centimeters. 4 centimeters. This is the 4 centimeters. By adding these two cubes, what is the length of the? By adding two cubes, we get the cuboid. By adding two lengths, we find the length of the cuboid means 4 plus 4. That means 8 centimeters. Breadth will not change. Here మనం ఇక్కడ యాడ్ చేయట్లా, పక్క పక్కన యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకు ఏమి ఎటువంటి చేంజెస్ ఉండవు కాబట్టి అది వచ్చేసి 4 సెంటీమీటర్. ఓకే, సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ అంతే కదా, మనకి క్యూబాయిడ్ ఫామ్ అయింది. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి? సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్. దట్ మీన్స్ 2 of LB plus DH plus HL. మేడం మనకి హెచ్ రాలేదు కదా అని ఒక డౌట్ కదా. హెచ్ కూడా వచ్చేసి మనకి 4 అవుతుందమ్మా. ఎందుకు అంటే ఈ బ్రెడ్త్ ఇక్కడ మనకి లెంత్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఈ బ్రెడ్త్ కానీ ఈ హైట్ కానీ ఎక్కడ చేంజ్ అవుతుంది. సో ఇక్కడే మనం రాసుకున్నాం హెచ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. దట్ మీన్స్ బి ఈక్వల్ టు హెచ్. ఇక్కడ ఒక చిన్న బ్రాకెట్ లో అట్లా వేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్. ఎల్ వాల్యూస్ 8, బి వాల్యూస్ 4, అగైన్ బి వాల్యూస్ 4, హెచ్ ఇస్ 4, అగైన్ హెచ్ ఇస్ 4, ఎల్ వాల్యూ ఇస్ 8. ఓకే,
2 of 32 plus 16. 4 4 is 16. Again 4 8 is 32. 32 plus 32, 64. 64 plus 16, 80. 2, 6, 10. 3, 1, 4, 4 plus 3, 7. Again we have the 1. So 160 centimeters.